నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం గాయత్రి గారు రచించిన 'దృష్టి' అనే ఒక మంచి కథను విందాం. 25 ఏళ్ల శోభన కాలేజీలో లెక్చరర్. ఆ రోజు పొద్దున్నే కాలేజీకి బయలుదేరుతూ తల్లి మొహంలో దిగులుని గమనించింది. విషయం అర్థమైంది. "నువ్వేమీ దిగులు పడకమ్మా. నేను బాగానే ఉన్నాను. అయినా నా పెళ్ళికి అంత తొందర ఏమొచ్చింది చెప్పు" అంది. "ఒక్కో సంబంధం ఇలా వెళ్ళిపోతుంటే నీ గురించి నాకు బెంగ ఎక్కువ అవుతుంది" అంది శ్రావణి దిగులుగా. ఈ లోపల శోభన తండ్రి కృష్ణమూర్తి అక్కడికి వచ్చాడు. "నీకు కాలేజీకి టైం అవుతుంది కానీ నువ్వు బయలుదేరు తల్లి" అన్నాడు కూతురుతో. శోభన గబగబా కాలేజీకి వెళ్ళింది. కృష్ణమూర్తికి 2 పిల్లలు, శోభన, సుదేష్ణ. శోభనకు 10th క్లాస్ చదివేటప్పుడు తండ్రి బైక్ మీద బజార్కి వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది. ఇద్దరికీ ప్రాణాపాయం కలగలేదు, కానీ శోభన ముఖం మీద పెద్ద గాయమైంది. నుదురు మీద పెద్ద చీలిక నిలువుగా పడింది. కుట్లు వేశారు డాక్టర్లు. ఎడమ కన్ను మీద కూడా దెబ్బ తగలటంతో కన్ను చిన్నదిగా అయింది. ఆమె దృష్టికేమీ లోపం రాలేదు, కానీ ఆమె ముఖం కొంచెం అందవిహీనంగా కనిపిస్తుంది. తర్వాత ప్లాస్టిక్ సర్జరీ చేయించి కొంతవరకు సరిదిద్దినా కూడా ఈ 2 మచ్చలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. శోభనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఫోటోలో కొంచెం బాగా కనిపించినా ఆమెను దగ్గరగా చూస్తే మాత్రం ఆమె ముఖంలో ఉన్న లోపం కనిపించటంతో 4-5 సంబంధాలు తప్పిపోయాయి. "పిల్లకు కొంచెం లోపం ఉంది కదా కృష్ణ, కాస్త తక్కువ స్థాయి సంబంధాలు చూడు, లేకపోతే పెళ్లి కావటం కష్టం" అంటూ దగ్గర బంధువులు కృష్ణమూర్తికి చెప్తూనే ఉన్నారు. శోభన ముఖం చూసి పిల్ల నచ్చలేదని చెప్తున్నారు, కానీ ఆ అమ్మాయిలో ఉన్న లోపం పరిగణించదగిందా? ఈ ప్రపంచంలో అందం మాత్రమే ఎన్నదగినిందా? మనసు, వ్యక్తిత్వం, చదువు, సంస్కారం గురించి ఆలోచించే మనుషులే కరువైపోయారా? కృష్ణమూర్తి కూతురుకు తమకంటే తక్కువ స్థాయి సంబంధాలు చూడసాగాడు. తమ డబ్బు చూసి ఇచ్చే కట్న కానుకల కోసం మాత్రమే కూతుర్ని చేసుకుంటాము అనేవాళ్లే కనిపిస్తున్నారు. వాళ్ళల్లో ఉండే డబ్బు యావా అతడిని భయపెడుతుంది. అంత లేకిగా ప్రవర్తించే వాళ్లకు పిల్లనివ్వటం అస్సలు ఇష్టం లేదు అతడికి. భార్యాభర్తలిద్దరికీ శోభన గురించిన దిగులు పీడిస్తూనే ఉంది. అమ్మాయిని చేసుకునేవాడు ప్రేమను పంచి ఇచ్చి బాధ్యతగా చూసుకునేవాడు కావాలని తండ్రిగా కృష్ణమూర్తి కోరిక. ఆ కోరిక ఎలా తీరుతుంది? కాలేజీకి వచ్చింది శోభన. కాలేజీ అయ్యాక ప్రిన్సిపాల్తో లెక్చరర్లకు మీటింగ్ ఉంది. మీటింగ్ హాల్లో అందరూ సమావేశమయ్యారు. ప్రిన్సిపాల్ అందరినీ ఉద్దేశించి, "డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మన కాలేజీకి డాక్టర్ సుధామ వచ్చారు. వీరు ఆంగ్ల, తెలుగు సాహిత్యాల్లో డాక్టరేట్స్ చేశారు. అతి పిన్న వయసులోనే 2 డాక్టరేట్స్ చేసిన మేధావిగా కీర్తి ప్రతిష్టలు సాధించిన సుధామ గారు మన కాలేజీలో సేవలు అందిస్తారు. మన వాళ్ళల్లో ఎవరికైనా ఉత్సాహం ఉన్న లెక్చరర్లు ఎంఫిల్, పిహెచ్డి చేయాలంటే డాక్టర్ సుధామ గారి పర్యవేక్షణలో చేయవచ్చు. వీరు మన కాలేజీకి రావటం మన అదృష్టం" అంటూ డాక్టర్ సుధామను ఆహ్వానించింది. డాక్టర్ సుధామ అందరికీ విష్ చేసి ప్రిన్సిపాల్కు కృతజ్ఞతలు తెలిపాడు. సుధామ స్ఫురద్రూపి, నిండైన విగ్రహం, చక్కని నవ్వు, కానీ అతడు నల్ల కళ్ళజోడు పెట్టుకొని ఉన్నాడు. చేతిలో అందులు ఉపయోగించే కర్ర ఉంది. అతడు పుట్టుకతో అంధుడు. వయసు 30 ఉండొచ్చు. చదువులో ఏకసంతాగ్రహి అనే పేరు అతడికి ఉంది. అంత విద్యావంతుడికి అంధత్వమా విధి విలాసం అని అనుకున్నారు అందరూ. శోభనకు ఎంఫిల్ చేయాలని ఉంది. యూనివర్సిటీకి వెళ్లకుండా తమ కాలేజీలోనే మార్గదర్శకత్వం లభిస్తుంటే అంతకంటే కావాల్సిందేముంది? ఆమె తెలుగు లెక్చరర్. ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి తనకు ఎంఫిల్ చేయాలని ఉంది అని చెప్పి ఇంటికి వచ్చింది. సుధామకు తెలుగు భాషలో అపారమైన పాండిత్యం ఉంది. అతడు తెలుగు కావ్యాల గురించి వివరంగా అర్థమయ్యేటట్లు చెప్పగలడు. శోభన అతడి దగ్గరకు చేరిన తర్వాత తను చదివింది చాలా తక్కువ అని ఆమెకు అర్థమైంది. అందుకని ఖాళీ దొరికితే వెళ్ళి సుధామ దగ్గర పాఠాలు చెప్పించుకుంటూ ఉంది. రోజు సుధామను అతడి అసిస్టెంటు రమణ తన బైక్ మీద తెచ్చి కాలేజీలో దింపి వెళ్తాడు. అతడే కాలేజీ అయిపోయే టైంకి మళ్ళీ వచ్చి ఇంటికి తీసుకుని వెళ్తాడు.
ఆ రోజు క్లాస్ అయిపోయాక ఖాళీ టైంలో శోభన సుధామ దగ్గరికి వెళ్ళింది. రండి శోభన, నిన్న నేనిచ్చిన ప్రబంధ కావ్య విశిష్టత గురించి చదివారా? అడిగాడు సుధామ. చదివాను సార్. ఉదాహరణల కావ్యాల గురించి కూడా నోట్స్ రాసి తెచ్చాను అంది శోభన. చాలా సంతోషం. శోభన, నేనొక విషయం గమనించాను, చెప్పనా? చెప్పండి సార్. మీ కంఠస్వరం చాలా బాగుంటుంది. కొద్దిగా సంగీతం నేర్చుకుంటే చాలు, మీరు పాటలు పాడొచ్చు. ఆ కాంప్లిమెంటుకు ఆనందం వేసింది శోభనకు. టైం మొత్తం ఉద్యోగం, చదువే మింగేస్తున్నాయి, ఇంకా సంగీతానికి తీరికేది సార్? అలా అనకండి. మనకు భగవంతుడు 24 గంటలు ఇచ్చాడు. రోజుకొక అరగంట కేటాయించలేమా? ఆలోచిస్తాను సార్ అంది శోభన. సుధామ తన దగ్గరకు వచ్చే విద్యార్థులకు సాహిత్యం గురించే కాకుండా సంగీతం గురించి కూడా ప్రోత్సాహం ఇస్తూ ఉంటాడు. చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ ఉంటాడు. అతడు వైలిన్ వాయిద్యం కూడా అద్భుతంగా వాయిస్తాడు. అతడు అవివాహితుడు. అన్నయ్య ఇంజనీర్. అతడిది తల్లి, తండ్రి, అన్న, వదినలు కలిసి ఉండే మంచి కుటుంబం. చదువులో అతడికి చాలా రికార్డ్స్ ఉన్నాయి. ప్రస్తుతం సంస్కృతంలో ఎంఏ చేస్తున్నాడు. 3 నెలల తర్వాత జరిగిన కల్చరల్ ప్రోగ్రాంలో శోభన అన్నమాచార్య కీర్తన ఒకటి పాడింది. రెండో రోజు నోట్స్ చూపించడానికి సుధామ దగ్గరకు వెళ్ళింది. సంగీతం నేర్చుకుంటున్నట్లు నాకు చెప్పలేదేం శోభన? అన్నాడు సుధామ నవ్వుతూ. మీకు సర్ప్రైజ్ ఇద్దామని సార్. నేను రేడియో స్టేషన్లో రెగ్యులర్గా వైలిన్ వాయిస్తుంటాను. మీరు కీర్తనలు పాడతానంటే రేడియో స్టేషన్లో చెప్తాను. అలాగే సార్ అంది శోభన ఉత్సాహంగా. 1 నెల తర్వాత శోభనకు అరగంట సేపు కీర్తనలు పాడటానికి అవకాశం ఇస్తున్నట్లు, ఆమె పక్కన సుధామ వైలిన్ వాయిస్తున్నట్లు రేడియో స్టేషన్ నుండి కబురు వచ్చింది. సాధన చేయటానికి మా ఇంటికి వస్తారా శోభన? అడిగాడు సుధామ. తప్పకుండా సార్, మా నాన్నగారిని తీసుకునే వస్తాను అంది శోభన సంతోషంగా. ఈ మధ్య శోభన చాలా ఉత్సాహంగా ఉంటుంది. సంగీతం నేర్చుకోవటం, అప్పుడప్పుడు సరదాగా కొత్త విషయాల గురించి చెల్లితో, తల్లితో మాట్లాడుతూ ఉండటం, ఏదో తెలియని ఆనందం ఆ అమ్మాయిని కమ్ముకుంటూ ఉంటే ఆమె ముఖంలో వెలుగు కనిపిస్తుంది. కృష్ణమూర్తి కూతురు కళ్ళల్లో మెరుపుని గమనిస్తున్నాడు. దీనికి అంతటికీ కారణం సుధామ పరిచయం అని కూడా అతడికి తెలుసు. శోభన సుధామని ఇష్టపడుతుందా? చూస్తూ చూస్తూ ఒక గుడ్డివాడిని ఏమనాలో తోచడం లేదు అతడికి. శోభన, కృష్ణమూర్తి కలిసి సుధామ ఇంటికి వెళ్ళారు. వీళ్ళను సాదరంగా ఆహ్వానించారు సుధామ కుటుంబ సభ్యులు. కాసేపు అవి ఇవి మాట్లాడాక, మా అమ్మాయికి సంబంధాలు చూస్తున్నాం, కుదిరితే పెళ్లి చేయాలని అనుకుంటున్నాం అన్నాడు కృష్ణమూర్తి. శోభనాను చూశాక ఆ అమ్మాయికి పెళ్ళి ఎందుకు కుదరటం లేదో అర్థమైంది సుధామ అన్నయ్య శేఖర్కు. సుధామ, శోభనల సంగీత సాధన అయ్యాక సుధామ కుటుంబ సభ్యులను తమ ఇంటికి ఆహ్వానించి వాళ్ళ దగ్గర సెలవు తీసుకొని తమ ఇంటికి వచ్చారు తండ్రి కూతుళ్ళు. ఆ రాత్రి భోజనాలయ్యాక సుధామ గదిలోకి వచ్చాడు శేఖర్. శోభన గురించి నీ అభిప్రాయం ఏమిటి అన్నాడు మంచం మీద కూర్చుంటూ. చాలా తెలివైనది. ఏ విద్య అయినా నేర్చుకునే తపన ఆమెలో ఉంది. చక్కని కంఠస్వరం. అంతేనా? అంతకాక ఏముంది? ఆమెను చూసావు కదా. పోనీ నువ్వు చెప్పు, నేను వింటాను. ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని. వాళ్ళు చాలా పేదవాళ్ళ? గుడ్డివాడికి పిల్లనిచ్చేంత దీనత్వంలో బాధపడుతున్నారా? వాళ్ళు మనలాంటి మధ్యతరగతి వాళ్లే. ఆ అమ్మాయి గురించి ఆలోచించకు. నాకు లేని ఆలోచన, ఆరాటం నీకెందుకన్నయ్యా? అసహనంగా అన్నాడు సుధామ. నువ్వు మనుషులను చూడలేవు. నీకు ఎవరైనా మాట్లాడితే మాత్రమే తెలుస్తుంది. నేను ఆ అమ్మాయిని చూశాను. నేను ఆ అమ్మాయి కళ్ళల్లో కదిలే భావాన్ని చదవగలను. శోభన నిన్ను ఇష్టపడుతుంది. ఆ విషయం వాళ్ళ నాన్నకు కూడా చూచాయిగా తెలుసు. తల విదిల్చాడు సుధామ. అది ప్రేమ కాకపోవచ్చు, కేవలం ఒక గురువు మీద ఉండే అభిమానం కావచ్చు. ఈ కాలం అమ్మాయిలకు గుడ్డివాళ్ళ మీద, కుంటివాళ్ళ మీద అప్పనంగా ప్రేమ పుట్టుకొస్తుంది అనుకునే మూర్ఖుడిని కాను. ఈ లోకంలో ప్రేమ అనేదే ఉండదు. కేవలం ఈ ప్రపంచాన్ని
తెలివిగల వాళ్ళు మాత్రమే శాసిస్తారని నీ అభిప్రాయం అవునా అన్నాడు శేఖర్. పెళ్ళి ఒక వ్యాపారం అయింది. నువ్వు నాకేమిస్తావు, నేను నీకేమివ్వాలి, ఇదే కదా విషయం. ప్రేమ బంధం కంటే సౌకర్యమే చూసుకుంటున్న తరం, తల్లిదండ్రులను వదిలేసే కాలం, అన్నదమ్ములతో గొడవలు పడే బంధుత్వాలు, ఎవరికి వాళ్ళు విడివిడిగా తమకు తాము ప్రపంచాన్ని సృష్టించుకుంటున్న కాలం. ఇప్పుడు మనసును గుర్తించే స్వచ్ఛమైన ప్రేమ దొరుకుతుందా? ప్లాస్టిక్ పువ్వుల్లో మకరందం ఉంటుందా? ఒకవేళ ఆ అమ్మాయి నిన్ను ఇష్టపడితే నువ్వు కాదంటావా చెప్పు అడిగాడు శేఖర్. మౌనంగా ఉన్నాడు సుధామ. నువ్వు అతిగా ఆలోచించే మేధావి. నాకు మీ వదినకు పెళ్ళైనప్పుడు మా పరిచయం కేవలం 15 రోజులు మాత్రమే. మా మధ్య ప్రేమ లేదా, వ్యాపార బంధమే మిగిలి ఉందా? 2 పిల్లలు పుట్టాక కూడా మా మధ్య ప్రేమ పెరుగుతుందే కానీ తగ్గిపోవటం లేదే. అమ్మా నాన్నల ప్రేమ వయసెంత? మరీ మూర్ఖంగా ఆలోచించుకు. ఒకరితో ఒకరికి సహచర్యంతోనే సాన్నిహిత్యం ఏర్పడుతుంది. అదే రోజు రోజుకు పటిష్టమై విడిపోలేని ప్రేమ బంధం అవుతుంది. నేను ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారితో మాట్లాడతాను. ఒకవేళ నా ఊహ నిజమైతే మనం ముందుకు వెళ్దాం. కానీ అన్నయ్య, నువ్వేమీ సందేహాలు పెట్టుకోకు. ఆమెకు బలవంతం ఏమీ లేదుగా. ఇష్టం లేకపోతే నిక్కచ్చిగా చెప్తుంది. ఈ కాలం పిల్ల చదువుకుంది, ఉద్యోగం చేస్తుంది. తనకు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఏమాత్రం లేదు అన్నాడు శేఖర్. సుధామ ఆలోచిస్తున్నాడు. శేఖర్ తమ్ముడి భుజాల చుట్టూ చేతులు వేసి, నువ్వు కూడా నాలాగా పెళ్ళి, సంసారం అనే భవబంధాల్లో చిక్కుకొని గిజగిజలాడుతూ ఉంటే చూడాలని ఉందిరా. నేను ఒక్కడినే 2 పిల్లలతో సంసారంలో పడి కొట్టుకుంటూ ఉంటే, నువ్వు మాత్రం పుస్తకాలతో, సంగీతంతో ఎంజాయ్ చేస్తూ ఉంటే నాకు కుళ్ళుగా ఉండదు అన్నాడు నవ్వుతూ. పక్కున నవ్వాడు సుధామ. ఎక్కువ ఆలోచించుకు, చూద్దాం, బీ పాజిటివ్, గుడ్ నైట్ అంటూ తన రూంలోకి వెళ్ళాడు శేఖర్. బాల్కనీలోకి వచ్చాడు సుధామ. మాధవీలత పరిమళం మనసును పరవశింపచేస్తుంది. అతడు ఆలోచిస్తున్నాడు. చందమామ, నక్షత్రాలు చూడటానికి బాగుంటాయట. చాలా పుస్తకాల్లో చదివాడు. శోభనాతో పరిచయం అయ్యాక ఆమెలో ఉన్న చైతన్యం మనసుని ఆకర్షిస్తుంది. కానీ పుట్టు గుడ్డివాడైన తనకు చందమామ దొరకదు. అది తనకు బాగా తెలుసు. అన్నయ్యకు ఆరాటం ఎక్కువ. అన్నయ్య ఊహలు నిజం కావు. కలల్లో, కల్పనల్లో మునగటం తన స్వభావానికే వ్యతిరేకం. సాహిత్యం, సంగీతాలు మాత్రమే తనకు తోడు, నీడ. మాధవీలతను చేత్తో స్పృశించాడు. చల్లగా, మృదువుగా తగిలింది. ఆ పై ఆదివారం శోభన ఇంటికి వచ్చాడు సుధామ. అప్పటికి సంగీతం టీచరు సుజాత కూడా అక్కడికి వచ్చి ఉంది. సుధామ వైలిన్ వాయిస్తూ ఉంటే శోభన పాడుతూ ఉంది. టీచర్, మీరు శోభన గారిని సంగీతం పరీక్షలకు ప్రిపేర్ చేయండి. గాత్రంలో డిప్లొమా అవుతుంది. సర్టిఫికేట్ ఉంటే రేడియో స్టేషన్లో అవకాశాలు ఎక్కువగా వస్తాయి టీచర్తో చెప్పాడు సుధామ. అవును, నేను కూడా అదే అనుకుంటున్నాను అంది టీచర్. సిలబస్లో 2 వర్ణాలు మాత్రమే ఉన్నాయి. మీరు కనీసం 7-8 వర్ణాలు నేర్పించాక కృతులకు వెళ్ళండి. వర్ణాలు కనుక బాగా సాధన అయితే పునాది గట్టిగా ఉంటుంది. సుజాత టీచర్కు సంతోషం వేసింది. ఎదురుగ్గా ఉన్నవాడు సంగీతంలో నిష్ణాతుడు. అక్కడే ఉన్న కృష్ణమూర్తి సుధామాను ఉద్దేశించి, మీరు ఇంత విద్యను ఎలా నేర్చుకున్నారు కుతూహలంగా ప్రశ్నించాడు. నిజానికి మాలాంటి అందులకు స్కూళ్ళు సరిగ్గా ఉండవు. బోధనా సిబ్బంది కొరత ఎక్కువగా ఉంటుంది. మన దేశంలో ఇప్పటికీ 1.5 కోటి మంది గుడ్డివాళ్ళు ఉన్నారు. బ్లైండ్ స్కూళ్ళు మాత్రం దేశం మొత్తం మీద 25 లోపే ఉన్నాయి. సగం స్టేట్స్లో స్కూళ్ళే లేవు. బ్రెయిలీలో ఉండే పుస్తకాలు తక్కువ. నాది శృత పాండిత్యమే. మా అన్నయ్య, నాన్న ప్రతి పుస్తకం చదివి రికార్డ్స్ చేసి పెట్టేవాళ్ళు. అది విని గుర్తుపెట్టుకునేవాడిని. తెలుగు పద్యభారతం బ్రెయిలీలో దొరుకుతుందా? నేను రికార్డ్స్ ద్వారా విన్నాను. ప్రతి పద్యము, శ్లోకం కూడా అన్నయ్య, నాన్న, అమ్మ రికార్డ్ చేసేవాళ్ళు. నా చిన్నప్పటి నుండి నా కుటుంబ సభ్యుల సహకారంతో ఈనాడు ఇలా ఉన్నాను. నాకు లభించిన సహకారం ఎంతమందికి లభిస్తుంది?
అందుకే మేము ఒక గ్రూప్ పెట్టుకొని చాలా వరకు పుస్తకాలను రికార్డ్ చేస్తూ ఉంటాం. ఆ గ్రూపు మా నాన్నగారి పర్యవేక్షణలో పనిచేస్తుంది వివరంగా చెప్పాడు సుధామ. అయితే నేను కూడా మీ గ్రూప్లో చేరతాను. నాకు కూడా బుక్స్ ఇవ్వండి, రికార్డ్ చేసి పెడతాను మనస్ఫూర్తిగా చెప్పాడు కృష్ణమూర్తి. చాలా సంతోషం అంకుల్. మీరు కేటాయించే ఈ కొద్ది సమయం మాలాంటి వాళ్లకు వెలుగునిస్తుంది. నిజానికి అతనితో మాట్లాడుతుంటే కృష్ణమూర్తికి తెలియని అవ్యక్తమైన ఆత్మీయత మనసులో నుంచి పొంగుకొస్తుంది. తనకే ఇలా ఉంటే చిన్నపిల్ల శోభన సుధామను ఇష్టపడటంలో వింతేముంది? రేడియో స్టేషన్లో శోభన ఒక వర్ణం, 2 కీర్తనలు మధురంగా గానం చేసింది. పక్కన సుధామ వైలన్ వాయిస్తుంటే ఆమెలో ఒక నూతన ఉత్సాహం జలపాతంలాగా ఉరకలు వేస్తున్నట్లుగా ఉంది. ఆ తర్వాత వచ్చిన సోమవారం కృష్ణమూర్తికి ఫోన్ చేసి తను వాళ్ళ ఇంటికి వస్తున్నట్లు చెప్పాడు శేఖర్. రండి రండి, అందరినీ తీసుకొని రండి ఆహ్వానించాడు కృష్ణమూర్తి. లేదంకుల్, నేను ఒక్కడినే మీతో మాట్లాడాలి. విషయం కొంచెం అర్థమైంది కృష్ణమూర్తికి. ఆ సమయానికి శోభన కాలేజీలో ఉంటుంది. శేఖర్ వచ్చాడు. ఉపోద్ఘాతం ఏమీ లేకుండా సరాసరి విషయానికే వచ్చాడు. మీ అమ్మాయి శోభనను మా తమ్ముడికి చేసుకుందామని మా ఇంట్లో ఆలోచిస్తున్నాం. సుధామది జెనెటిక్ ప్రాబ్లం. వాడికున్న లోపం వల్ల చదువులో కానీ ఉద్యోగంలో కానీ వాడు పెద్దగా ఇబ్బంది ఎదుర్కోలేదు. దృష్టి ఉన్న మనుషుల కన్నా వాడు చాలా నయం. వాడి ప్రపంచం పుస్తకాలు, సంగీతం. ఆ రెండింటినీ ఇష్టపడే అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలనే చూస్తున్నాం. గుడ్డివాడికి మీ అమ్మాయిని అడిగాము అని మీరు తప్పుగా భావిస్తున్నారా? నాకు శోభన కళ్ళల్లో వాడి పట్ల ప్రేమ కనిపించింది. అది నా ఊహ మాత్రమే అయితే మీరు అమ్మాయితో ఏమీ చెప్పొద్దు. వాడి పట్ల ఉన్నది కేవలం గురుభావమే అయితే ఈ విషయాన్ని ఇంతటితో వదిలివేద్దాం. అదేమీ లేదు శేఖర్ గారు. ఈ మధ్య మా అమ్మాయి చాలా ఉత్సాహంగా ఉంటుంది. దానికి కారణం సుధామతో పెరుగుతున్న స్నేహం. సుధామకు కళ్ళు లేవని తప్ప కుటుంబం, సాంప్రదాయం అంతా నాకు నచ్చింది. కానీ కళ్ళు లేని వాడికి భారీగా తర్వాత మా అమ్మాయి ఎటువంటి సమస్యల్ని ఎదుర్కొంటుందో అని భయంగా ఉంది. నేను ఎటూ ఆలోచించలేకపోతున్నాను. అన్నదమ్ముల పట్ల, తల్లిదండ్రుల పట్ల బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించే ఎంతోమందిని నేను చూశాను. మిమ్మల్ని చూస్తుంటే శ్రీరామచంద్రుడు ఇలాగే ఉంటాడు అనిపిస్తుంది. మీ వంటి వారి మధ్య మా అమ్మాయి జీవితం భద్రంగా ఉంటుందని నమ్మకం కూడా కలుగుతుంది. మా అమ్మాయికి కన్ను చిన్నగా ఉంటుంది. దృష్టిలోపం లేదు. పిల్లను చూడగానే అందవిహీనంగా కనిపిస్తుంది. బాధ కలిగించే విషయం ఏమిటంటే ఈ ప్రపంచంలో మనసును చూసేవాళ్ళు తక్కువయ్యారు. మీరు అమ్మాయిని కదిపి చూడండి. ఒకవేళ తనకి ఇష్టం లేకపోతే సుధామ వల్ల అమ్మాయికి కాలేజీలో అమ్మాయి చదువుకు ఎటువంటి సమస్య రాదని నేను హామీ ఇస్తున్నాను. అమ్మాయికి మంచి సంబంధం చూసే విషయంలో నేను కూడా మీకు తోడుగా ఉంటాను. నన్ను మీరు మీ కొడుకుగా భావించండి. ఇంటికి వెళ్ళటానికి ఉద్యుక్తుడయ్యాడు శేఖర్. శేఖర్ చేతులు పట్టుకున్నాడు కృష్ణమూర్తి. అతడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మీ వంటి పుత్రులు ఉన్న మీ తల్లిదండ్రులు అదృష్టవంతులు అంటూ వరండా దాకా వచ్చి శేఖర్కు వీడ్కోలు చెప్పాడు. ఆ పూట అంతా వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు భార్యాభర్తలు ఇద్దరు. శ్రావణి మాత్రం సమాధాన పడలేకపోతూ ఉంది. ఎంతైనా మన పిల్లను గతిలేని వాళ్ళలాగా గుడ్డివాడికిచ్చి చేద్దామా? నేను భరించలేను అంటూ ఏడ్చింది. మనం ఒకసారి శోభనాను అడిగి చూద్దాం, కష్టనష్టాలు అన్నీ చర్చిద్దాం అన్నాడే కానీ అతడి మనసులో కూడా ముళ్ళు గుచ్చుకున్నట్లుగా ఉంది. ఆ రాత్రి శ్రావణి, కృష్ణమూర్తి సుధామ గురించి శోభన అభిప్రాయం అడిగారు. నాకు ఇష్టమే నాన్న, సంకుచితత్వం లేని మనిషి. మీరు మన ఇల్లు లక్షల్లో కట్నం ఇస్తే నన్ను ఉద్ధరించినట్లు పెళ్లి చేసుకుంటాము అనే వాళ్ళకంటే సుధామ చాలా బెటరు. అతడిలో ఒక లోపం ఉంది, నాలో ఒక లోపం ఉంది. నేను అందంగా ఉండను. నా మనసు, నాలో ఉన్న టాలెంట్, నా వ్యక్తిత్వాన్ని గుర్తించే మనిషి కబోది ఎలా అవుతాడు నాన్న? కళ్ళు లేవనే లోపం తప్ప సుధామలో ఇంకో లోపాన్ని వెతకండి. జీవితమంతా అతడు పక్క మనిషి తోడు లేకుండా గడపలేడు. పిల్లలు పుట్టాక చాలా వరకు భారం అంతా నీ మీదే పడుతుంది.
అప్పుడు నీకు అసంతృప్తి మొదలైతే తట్టుకోగలవా? మీ ఇద్దరి మధ్య ఏదైనా మనస్పర్ధలు వస్తే పరిష్కారం ఎలా అనే దిశగా కూడా ఆలోచించాలి. పెళ్ళి అంటే జీవితాంతం కలిసి బాధ్యతలు నిర్వహించటం. తండ్రి మాటలకు బదులివ్వలేదు. వేలితో పక్క మీద గీతలు గీయిస్తూ ఉంది శోభన. ఇంత బ్రతుకు బ్రతికి పిల్లను గుడ్డివాడికిచ్చి చేశామంటే అందరిలో ఎంత పరువు తక్కువ. బంధువుల్లో తల ఎత్తుకుని తిరగగలమా? ఆలోచించు. నాకైతే అసలు ఇష్టం లేదు. మొన్న ఒక సంబంధం వచ్చింది చూడు, 50 లక్షలు కట్నం అడిగారు. ఇచ్చి చేస్తాం. పిల్లవాడు బాగానే ఉన్నాడు, ఇంజనీరు. ఈ రెండిళ్ళు ఆస్తి మేం కట్టుకుపోతామా? నీకు చిన్నదానికే కదా, అది ఇప్పుడే ఇస్తాము. మరీ ముష్టివాళ్ళలాగా గుడ్డివాడిని చేసుకునే కర్మ నీకేంటి? కట్నం భారీగా ఇస్తే నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. మేము కూడా నీ పక్కనే ఉంటాం అంటూ అసంతృప్తిని వెళ్ళగక్కింది శ్రావణి. తల్లి మాటలకు దిగులుగా చూసింది శోభన. ఎంతకని డబ్బు పెడతారు? నన్ను నా వ్యక్తిత్వాన్ని చూడని మనిషిని చేసుకొని ఏం సుఖపడతాను? నాకు కూడా నన్ను ప్రేమించే భర్త కావాలని ఉంటుందమ్మా. కూతురి తల నిమిరాడు కృష్ణమూర్తి. కర్మ ఎదురైతే కాట్లోకి పోయే కాలం వచ్చిందట. అలా ఉంది మన జాతకం. తల కొట్టుకుంది శ్రావణి. నిస్సహాయంగా తండ్రి వైపు చూసింది శోభన. నువ్వు చిన్నపిల్లవు కాదు, మళ్ళీ ఆలోచించు. మేము నీ క్షేమం గురించే ఆందోళన పడుతున్నాం తల్లి అంటూ కూతురుని దగ్గరకు తీసుకొని ఆమె నుదురు చుమ్మించాడు కృష్ణమూర్తి. ఆ రాత్రి భర్తను పట్టుకుని ఏడుస్తూనే ఉంది శ్రావణి. 2-3 రోజులు వాదించి తల్లిని ఒప్పించింది శోభన. కృష్ణమూర్తి సుధామతో కూతురు జీవితం గురించి దిగులు పడినా అతడి వ్యక్తిత్వం తలుచుకొని తన సంసిద్ధతను వ్యక్తం చేశాడు. శోభన, సుధామ బిర్లా మందిర్ దగ్గర కూర్చొనున్నారు. వాళ్ళిద్దరినీ మాట్లాడుకోమని బయటికి పంపించారు పెద్దవాళ్ళు. నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు శోభన? అడిగాడు సుధామ. అతడు అలా అడిగేసరికి కొంచెం సహజ సిద్ధంగా ఆడపిల్లకు కలిగే సిగ్గు కలిగింది శోభనకు. ఆమె ఏమీ మాట్లాడలేదు. మీరు మాట్లాడితేనే నాకు తెలుస్తుంది, లేకపోతే ఎలా తెలుసుకోగలను? మృదువుగా నవ్వుతూ పలికాడు సుధామ. అప్పుడు గుర్తుకొచ్చింది శోభనకు. తను సిగ్గుపడితే అతడికి తెలియదు. మీకు నా శరీరం కనిపించదు. నాకు చిన్నప్పుడు జరిగిన యాక్సిడెంట్లో ముఖం మీద పెద్ద గాయం అయింది. ఎడమ కన్ను కాస్త చిన్నగా కనిపిస్తుంది. నాకున్న చదువుకు, ఉద్యోగానికి అదేమీ పెద్ద లోపం కాదు. కానీ దాన్నే పెద్ద లోపంగా చూస్తూ, నన్ను కించపరుస్తూ, కట్న కానుకలతో నన్ను తూకం వేస్తూ జరిగే ఈ పెళ్లి సంబంధాల వరస నాకు పరమ అసహ్యాన్ని కలుగజేస్తుంది. మా నాన్న నాకు కట్నంగా లక్షలు లక్షలు దోచిపెడితే అంతంత మాత్రం చదువుకున్నవాడు నాకు దొరుకుతాడు. అటువంటి వాడిని చేసుకొని నేను ఎంత మాత్రం సుఖపడతానో దేవుడికే తెలియాలి. మీకు నాకున్న లోపం కంటే ఎక్కువ లోపం ఉంది. నాకు నచ్చిన చదువు మీకు ఉంది. నన్ను గుర్తించి నాలో ఉన్న కళను ప్రోత్సహించే మనసు ఉంది. ఎంతమంది భర్తలు తమ భార్యలను కళాకారులుగా తీర్చిదిద్దుతారు? కేవలం బాహ్య సౌందర్యాన్ని చూసే దృష్టి ఉన్నవాళ్ళకంటే మీరు నాకు ప్రత్యేకంగా కనిపించారు. ఇంతకంటే నేనేమీ చెప్పలేను అంటూ ఆమె కంఠం వణికింది. ఇంకా ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. అతడు చెయ్యి చాచాడు. ఆమె మెల్లగా అతడి చేతిలో చేయి వేసింది. అతడు ఆమె చేతిని భద్రంగా పట్టుకొని తన పెదవులకు తాకించి ముద్దు పెట్టుకున్నాడు. ఒక విద్యుత్ తరంగం తన తనువులోకి ప్రవేశించినట్లు అనిపించింది శోభనకు. ఆమె జీవితానికి శుభారంభం పలుకుతున్నట్లు గుడిలో గంటలనెవరో మోగించారు. వాళ్ళిద్దరి జీవిత ప్రయాణం ఇక మొదలైంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.